హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ సమ్మర్ టైంలో బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, అలాగే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. సో మీరు డీహైడ్రేషన్ బారిన పడకుండా, మీరు మీ బిడ్డ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక సమ్మర్ టైంలో బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా మంచి ఆహారం అయితే తీసుకుంటూ ఉండాలి. హెల్తీ ఆహారం తీసుకుంటేనే మీ బిడ్డ ఎదుగుదల బాగుంటుందండి. అంటే బిడ్డకి పుష్కలంగా పాలు అందుతాయి, సో బిడ్డ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. సో అందుకనే మనము ఫ్రైలు కానీ లేకపోతే వేడి చేసే పదార్థాలు తినకుండా మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. హ్యాపీగా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నది హాయిగా తినండి. అలాగే పుష్కలంగా వాటర్ కంటెంట్ అయితే తీసుకుంటూ ఉండాలి. సో వాటర్ కంటెంట్ అంటే ఎక్కువగా వాటర్ తాగడం వల్ల బిడ్డకు పాలు అనేవి చాలా మంచిగా వస్తాయి. సో మీరు డీహైడ్రేషన్ కాకుండా ఉంటారు, మీ కుట్లు కూడా తొందరగా హీల్ అవుతాయి, బేబీ కూడా డీహైడ్రేషన్ కాకుండా పాలు పుష్కలంగా వస్తాయి మీరు వాటర్ ఎక్కువగా తాగడం వల్ల. సో వాటర్ ప్రతిరోజు ఎంతగా తాగుతాం అక్క అంటే, సో వాటరే కాకుండా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. సో ఎలాంటి ఫ్రూట్స్ అంటే దోసకాయ, నారింజ, పెరుగు, పుదీనా ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు. అలాగే నీళ్లు, పాలు, జ్యూస్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకోవడం వల్ల బిడ్డ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది, మీ బాడీ కూడా డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఇక స్నానం విషయానికి వచ్చేటప్పటికి ఒకవేళ స్టిచ్చెస్ ఉన్న వాళ్ళైతే డైలీ ఒకసారి చేస్తే సరిపోతుంది. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే 2 పూట్ల కూడా స్నానం చేయొచ్చు. గోరువెచ్చని వాటర్తో హ్యాపీగా స్నానం చేయొచ్చు, ఏం పర్వాలేదు. అలాగే కాటన్ దుస్తులు వేసుకోండి, కొంచెం లూజ్గా కంఫర్టబుల్గా ఉండేవి వేసుకోండి. నేను ఫస్ట్ ఛానల్లో లింక్ ఇస్తాను ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అనేది, మీరు కావాలంటే ఒకసారి అందులో చూసుకోవచ్చు. హ్యాపీగా ఆ డ్రెస్సులు వేసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, చెమట అనేది ఎక్కువగా రాదు, మీ స్టిచెస్ కూడా హీల్ అవుతాయి. ముఖ్యంగా ఒకవేళ C-సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళు స్టిచెస్ ఉన్న దగ్గర ఈ చెమట వచ్చేసేసి కొంచెం ఇన్ఫెక్షన్ వస్తుంది, కాబట్టి చాలా పొడిగా ఉంచుకోవడానికి చూడండి. సో చాలా జాగ్రత్త వహించండి. అలాగే మీరు వేసుకునే బ్రాస్ కూడా కొంచెం మంచివి వేసుకోండి, క్వాలిటీ బ్రాస్ వేసుకోండి. ఎందుకంటే సో అంటే ఇబ్బంది పెట్టేవి కాకుండా, అలాగే మిల్క్ అనేది ఇంక్రీజ్ చేసే బ్రాస్ కాకుండా సో స్టిఫ్గా మన షేప్స్ని స్టిఫ్గా ఉంచే బ్రాస్ అయితే యూస్ చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.